16 యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుండి 40 వచనములు. వచ్చుట అంటే ఏమిటి? అంటే మానవుడు తన పాపపు స్థితిని గుర్తించి తనకు తానుగా రక్షించుకోలేనని ఎరిగి క్రీస్తు స్వరం విని ఆయనకు బద్ధుడై క్రీస్తును నమ్మి క్రీస్తును పట్టుకుని రక్షణ పొందుటకై తన భారమంతటినీ క్రీస్తుపై వేసినప్పుడు అతని ఆత్మలో కలిగే చలనమే వచ్చుట అంటే. ఇది జరిగినప్పుడు లేఖనముల పరిభాషలో ఒక మనిషి క్రీస్తు వద్దకు వచ్చుట అంటారు. నేనెంత మాత్రమును త్రోసివేయను అనడంలో మన ప్రభువు ఉద్దేశం ఏమిటి? ఒకడు ఎలాంటి వాడైనా సరే తన వద్దకు వచ్చినప్పుడు అతన్ని రక్షించడానికి తిరస్కరించను అని ఆయన ఉద్దేశం. అతని గత పాపాలు చాలా ఘోరమైనవి కావచ్చు, అతని ప్రస్తుత బలహీనత దౌర్బల్యం కూడా గొప్పవి కావచ్చు. అయితే అతడు విశ్వాసంతో ఆయన వద్దకు వస్తాడా? అలాగైతే క్రీస్తు అతన్ని కృపతో స్వీకరించి ఉచితంగా క్షమించి తన ప్రియబిడ్డల లెక్కలో చేర్చి అతనికి నిత్య జీవం ఇస్తాడు. క్రీస్తు ఈ లోకంలోనికి బహిరంగంగా ఉచితంగా అనుగ్రహించే రక్షణను తీసుకొచ్చాడని 40వ వచనంలో మనకు ఉపదేశించబడింది. ఇత్తడి సర్పం కథలో నుంచి మన ప్రభు ఒక చిత్రాన్ని చూపిస్తున్నాడు. అరణ్యంలో పాము కాటుకు గురైన ఇశ్రాయేలు ప్రజలు దాని చేత స్వస్థత పొందారు. ఇత్తడి సర్పం వైపు చూడాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు. అదే రీతిగా నిత్య జీవం కావాలని ఆశించే ప్రతి ఒక్కరూ విశ్వాసంతో క్రీస్తు వైపు చూచినట్లయితే అది ఉచితంగా లభిస్తుంది. ఎలాంటి అవరోధాలు లేవు, హద్దులు లేవు, ఎలాంటి నిర్బంధాలు లేవు. సువార్త యొక్క నియమ నిబంధనలు విశాలమైనవి, సామాన్యమైనవి. ప్రతి ఒక్కరూ చూచి బ్రతకవచ్చు. తనకు అప్పగించబడిన ఏ ఆత్మను క్రీస్తు పోగొట్టుకొనడు అని 39వ వచనంలో మనకు ఉపదేశించబడింది. లోకము, శరీరము, అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుంచి ఆయన దానిని భద్రంగా కాపాడి కృప నుండి మహిమకు చేర్చుతాడు. తన మర్మయుక్తమైన దేహంలో ఒక్క ఎముక కూడా ఎన్నడూ విరగదు. తన మందకు చెందిన ఒక గొర్రెపిల్ల కూడా అరణ్యంలో ఒంటరిగా విడువబడదు. తనకు అప్పగించబడిన మందనంతటినీ ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆయన అంత్యదినాన్న మహిమకు లేపుతాడు. ధ్యానం కోసం క్రీస్తు వద్దకు రమ్మని అంత స్పష్టమైన ఆహ్వానం ఉండి వచ్చిన వారికి అంత గొప్ప వాగ్దానాలు ఉన్నప్పటికీ రాకపోవడం అనే బుద్ధిహీనత, పాపం నిశ్చయంగా స్పష్టమవుతున్నాయి.